నాకు తెలిసి ఈరోజు తెలుగులో 3 సినిమాలు రిలీజ్ అయినాయి. 'రాకాస', 'బైకర్', 'ది లీడర్'. ఈ మూడిట్లో నేను ఎంచుకున్న మూవీ, నా చాయిస్ ఆఫ్ ద మూవీ వచ్చేప్పటికి 'రాకాస'. సో ఇప్పుడే చూసి వస్తాను అనమాట. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎందుకు ఈ మూవీ నేను ఎంచుకున్నాను, మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో ఎందుకు నేను ఈ మూడిట్లో ఈ మూవీని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, రీజన్ వచ్చేప్పటికి ఒకటి సంగీత్ శోభన్ మెయిన్ రీజన్. ఎందుకంటే ఈ మ్యాడ్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే, ఒక మినిమం గ్యారంటీ మూవీ చూస్తాము అని అనిపించింది. దాంతోపాటు గెటప్ సీన్ అందరూ ఉన్నారు. అలాగే నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూసర్. సో బాగా ప్రమోషన్ అన్ని చూశారు కాబట్టి ఒక చిన్న ఎక్సైట్మెంట్. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ వీళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్, ఆ ట్రైలర్ చూసినప్పుడు కామెడీ ఎలిమెంట్స్ కానీ హర్రర్ ఎలిమెంట్స్ కానీ, ఏదో కొత్త సినిమా, కొత్త మూవీ ఏదో చూడబోతున్నాం, కొత్త స్టోరీ ఏదో చూడబోతున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది. సో దానికోసమే నేను ఈ మూవీని ఎంచుకున్నా. సో ఈ మూవీ అందుకనే చూసాను అనమాట. ఇది ఈ వీడియో ఈ మూవీ మీద నా రివ్యూ కాదు, మూవీ మీద జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో నేను థియేటర్లో కూర్చొని చూసినప్పుడు అందరు ప్రేక్షకుల్లాగా నాకు ఆ సినిమా ఎలా అనిపించింది ఏంటి అని మీకు చెప్తాను. సో టెక్నికల్గా నాకు అంత టెక్నికాలిటీస్ తెలియదు. సో ఆబ్వియస్లీ నేను వెబ్ సిరీస్ తీయలేదు, షార్ట్ ఫిల్మ్స్ తీయలేదు కాబట్టి అంత టెక్నికాలిటీస్ తెలియదు. సగటు ప్రేక్షకుడిగా నాకేమనిపించింది సినిమా చూస్తున్నప్పుడు అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో లైక్ చేసి చూడండి మీకు నచ్చితే. దాంతోపాటు ఎవరైనా మీలో మూవీ చూస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకేమనిపించింది ఏంటి అని చెప్పి. నా ఒపీనియన్ ఎలా మ్యాటర్స్, మీ ఒపీనియన్ కూడా అలాగే మ్యాటర్స్. సరే, ముందుగా అంటే మూవీ ఎలా ఉంది చెప్పుకున్నప్పుడు, స్టోరీ స్టార్ట్ అయినప్పుడే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. అంటే ఫస్ట్ స్టోరీకి ఒక ఓపెనింగ్ ఉంటుంది కదా, ఓపెనింగ్ సీనే ఓకే ఏదో పెద్ద ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పుకుంటా. ఆబ్వియస్లీ రాకాసన్ ఉంది కాబట్టి ఆ ట్రైలర్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమైంది కాబట్టి సో వెనకాల స్టోరీ చెప్తారు. చూసినప్పుడు బాగా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, ఓకే ఏదో మనం గట్టి సినిమా చూడబోతున్నాం అని చెప్పి. దాని తర్వాత హీరో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా చోట్ల ఫ్లాట్గా అనిపించింది, చాలా ల్యాగ్గా అనిపించింది, కొద్దిగా బోర్ కొట్టింది. మధ్యలో కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో గట్టిగా పేలినాయి. సో గెటప్ సీన్ కామెడీ కానీ, హీరో కామెడీ కానీ, సో సంగీత్ శోభన్ ఆల్వేస్ ఇంతకుముందు సినిమాలలాగే తన కొద్దిగా పర్ఫామ్ చేశాడు. సో అవి కొంచెం పేలి. బట్ ఏదైతే స్టోరీలో గ్రిప్పింగ్ పార్ట్ ఉందో, మేజర్ స్టోరీ ఏదైతే ఉందో దానికి కొద్దిగా అక్కడ వరకు వెళ్ళడంలో కొద్దిగా ల్యాగ్ అనిపించింది. ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిందేమో అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్ అయిపోయేటికి చాలా చోట్ల అంటే తొందరగా రష్గా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. దాని బదులు ముందు నుంచే స్టార్ట్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం గ్రిప్పింగ్ అనిపించేదేమో అనిపించింది. సో దట్ ఈస్ ఫస్ట్ హాఫ్. చాలా ఫ్లాట్గా ఉంది, ఒక సాంగ్ ఓకే, సో హీరో పర్ఫార్మెన్స్ ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్గా ఉంటుంది. ఇందులో బేసికల్గా ఆ కోట ఏదైతే ఉందో అందులోకి ఎంటర్ అవుతారు. సో అందులోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఏంటి కామెడీ ఇలాగా. బట్ అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఈ ఇంట్రడక్షన్ స్టార్టింగ్లో జరిగింది తీసుకున్నప్పుడు కొత్త కదా, కొత్తగా ఒక ఎగ్జిక్యూషన్ ఉంటుంది. సో మేజర్గా ఏదో కొత్తదనం ట్రైలర్ చూసినప్పుడు మనం ఏదైతే అనుకుంటాం, ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకుంటామో అది రీచ్ అవ్వవు. చాలా చోట ఇంతకుముందు మన సినిమాల్లాగే లాజిక్లెస్గా ఉండటం, వీళ్ళు హారరా అంటే ఏ ఎలిమెంట్లోనూ మెస్మరైజ్ చేయలేకపోయారేమో అనిపించింది. కంప్లీట్గా భయపెట్టలేకపోయారు, సరే నాకు కంప్లీట్గా నవ్వించలేకపోయారు, అన్నీ అలా టచ్ చేసి వదిలేసినట్టు ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే బెటర్ నవ్వులు ఉంటాయి. సో వెన్నెల కిషోర్ గారు కూడా యాడ్ అవుతారు కాబట్టి వెన్నెల కిషోర్ గారు హీరో, నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారు హీరో ప్లస్ గెటప్ సీను, వీళ్ళ కామెడీ కొద్దిగా పండిద్ది, కొంచెం బెటర్గా అనిపిస్తుంది. కాకపోతే నాకేమనిపించిందంటే ఓవరాల్గా మిగతా ఎలిమెంట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఆ కాన్సెప్ట్ మనం విన్నాం అనుకోండి, ఇప్పుడు నేను స్టోరీ మీకు కాన్సెప్ట్ అనేది చెప్పాను అనుకోండి, మీకు చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. కానీ అంత మంచి కాన్సెప్ట్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారేమో, సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారేమో అనిపించింది. సో ఈ ల్యాగ్ సీన్లన్నీ తీసేసి మంచిగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎందుకంటే అందులో కొన్ని టచ్ అయిన ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ స్టోరీలో. మేబీ అది పార్ట్ 2 గుంచుకున్నారో లేదు తెలియదు, కానీ ఆ వాటిని కూడా టచ్ చేసి చాలా నీట్గా చూపించుంటే, ఇంకొంచెం గ్రిప్పింగ్గా చూపించుంటే బాగుండేదేమో అనిపించింది. హారర్ ప్లస్ కామెడీ అన్నీ మనం ఇంతకుముందు చూసినవే. నాకు 2 ఒపీనియన్స్ కలిగింది దీని తర్వాత. మొత్తం మూవీ అయిపోయిన తర్వాత ఏం కలిగిందంటే, ఒకటి ఎయిదర్ ఈ కథని చాలా సీరియస్గా తీసి ఉండాల్సిందేమో, చాలా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఈ హారర్ కామెడీ కాకుండా సీరియస్ మోడ్లో ఈ స్టోరీని కనుక మనకి చెప్పుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించేదేమో అనిపించింది. ఇంకొకటి, ఒకవేళ సీరియస్గా అనుకున్నా కామెడీగా అనుకున్నా సినిమాలా కాకుండా ఒక వెబ్ సిరీస్లో తీయాల్సిందేమో అని అనిపించింది. వెబ్ సిరీస్లో తీసుంటే తెలియలేదు, ఒక 10 ఎపిసోడ్లు 30 మినిట్స్ తీసినా కూడా. సో అలా ఏదైనా తీసుకొని ఒక సీజన్, 2 సీజన్లు, 3 సీజన్లు దాన్ని తీసుంటే, అంటే నిజంగా కోటలో ఉన్నది ఎవరు అన్నది అసలు ఫస్ట్ సీజన్కి ఇంట్రడక్షన్ చేయకుండా సెకండ్ సీజన్కి ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ కోటలోకి వెళ్ళి వాళ్ళు పడే కష్టాలు, బయటికి పట్టడం, లోపలికి రావటం, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళటం, సో టిపికల్ కొద్దిగా హాలీవుడ్ టైప్ స్క్రీన్ ప్లే అలాంటిది ఏదైనా ప్లే చేసి ఫ్రమ్ అనే సినిమా ఉంటుంది చూసారా, అలాగే ఇక్కడ కూడా అంటే దాన్ని టచ్ చేయలేదు. కానీ ఫ్రమ్ అనే వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఒక లూప్ బంధం, అంటే గ్రామం మూసుకుపోయింది, ఎవరు బయటికి వెళ్ళలేరు అన్న విధంగా చెప్తారు. సో అది కూడా కొంచెం టచ్ చేసి ఆ విధంగా ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తుంటే, వెబ్ సిరీస్ లాంటిది ఏదైనా తీసుంటే నాకు అనిపించింది అనమాట. ఇంకా బెటర్ రిజల్ట్ ఉండేదేమో, ఇంకా బెటర్గా వీళ్ళ అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ బెటర్గా ఎలివేట్ అయ్యేవి, డైరెక్షన్ బెటర్గా ఎలివేట్ అయ్యేది, నెక్స్ట్ స్క్రీన్ ప్లే బెటర్గా వచ్చేది, సీరియస్ టోన్లో చెప్పుంటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉండేవి. సో మనం కూడా మంచి వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ వచ్చేది.
అట్లా అనుకున్నా, లేదంటే సీరియస్ మోడ్లో ఈ కథ చెప్పినా కూడా బాగుండేది. హారర్ కామెడీ తప్పని నేను అనట్లేదు కానీ, బట్ మనకు అలవాటు అయిపోయిందే, దానికి తోడు అంత అది పేలలేదు ఇది పేలలేదు అనిపించింది నాకు. ఏది 100% కరెక్ట్గా ఖచ్చితంగా లేదు అని అనిపించింది. అంటే నా ఒపీనియన్, నేను ఎక్స్పెక్ట్ చేసి నా ఎక్స్పెక్టేషన్స్ తెలియని దాని ప్రకారం చెప్తున్నా. ఇది కాకుండా ఇంకా హీరో పర్ఫార్మెన్సెస్ అయితే మనం వంగబెట్ట అనేది బాగానే చేశాడు. హీరోయిన్ కూడా పేరేదో మర్చిపోయినబ్బా, హీరోయిన్ కూడా బాగానే చేశారు. మ్యూజిక్ డైరెక్షన్ కూడా బాగానే ఉంది, అనుదీప్ దేవ ఏదో. సో మ్యూజిక్ కూడా బాగానే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు లేవు, 2-3 పాటలే ఉన్నట్టున్నాయి, అది బాగానే ఉంది. స్టోరీకి మెయిన్గా వర్కౌట్ అయ్యింది ఎవరైతే ఈ రాకాస అని అనుకుంటామో, సో అక్కడ ఒక ఎమోషనల్ స్టోరీ ఒకటి ఉంటుంది, ఆ పార్ట్ కొద్దిగా వర్కౌట్ అయింది అనిపించింది. దానికి కొద్దిగా మనం కనెక్టింగ్గా ఫీల్ అవుతూ ఉంటాము. దాన్ని కూడా ఇంకొంచెం డెప్త్గా తీసుకుంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. ఇప్పుడు ఎవరో వచ్చి డెప్త్గా అంటే ఏంటంటే మనం ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి కళ్ళు తడాలి. సో అలాంటి స్కోప్ ఉంది అక్కడ, అలా తడవాల. నేను కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఈజీగా నేను కనెక్ట్ అవుతా. అలాంటిది నాకు అనిపించలేదు కాబట్టి, సో అది ఇంకొంచెం బాగా పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది. ఇంకా నిర్మాణ విలువలు అంటారా, నార్మల్గా అనిపించింది. పెద్ద ఏదో ఖర్చు పెట్టారని లేదు, ఉన్న బడ్జెట్లో నేను తీసారనిపించింది. గ్రాఫిక్స్ ఇవన్నీ చాలా ఆర్డినరీగా అనిపిస్తాయి, ఎక్స్ట్రాడినరీగా ఏమనిపించవు. సో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే క్లైమాక్స్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా, ఇంకొంచెం కామన్ పీపుల్కి అర్థమయ్యేలాగా ఇక్కడ ఒకటి ఉంటుందిలేండి, నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. సో హీరో ఎందుకు అలా చేశాడు అన్నదానికి సరైన ప్రాపర్గా ఇది లేకుండా, అంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా అలా అనిపించింది. సో దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పిండు అందరికి అర్థమవుతుంది, మనం అనుకోవాలన్నమాట. నేను ఒకటి అనుకున్నాను, మీకు చెప్తే స్పాయిల్ చేసినట్టు అవుతుంది, ఎందుకు అలా చేస్తాడని నాకు ఒకటి అర్థమైంది. దాన్ని కొంచెం చెప్పుంటే బాగుండేదేమో, కామన్ అందరు ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా ఏదైనా. సో చెప్తున్నాను కదా, అప్పుడు కొద్దిగా రష్ అన్న ఫీల్ వచ్చేసింది. అండ్ విలన్ స్ట్రాంగ్గా, అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ నుంచి ఎప్పుడో తరతరాల నుంచి వస్తుంది, ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తున్నది. సో విలన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకొంచెం ఎలివేట్ చేసి, బట్ అలా ఏదైనా స్టార్టింగ్ ఏదైనా వేరే ఏమైనా చూపించుంటే బాగుండేది. అలాగా లేదు. ఇక్కడికి వచ్చేప్పటికి పోయి విలన్ ఎందుకు అంత లో అయ్యాడు అన్న దానికి ఎమోషనల్గా మనకు కనెక్ట్ అయ్యేలాగా అలాగా లేదు. సో లాజిక్స్ కనెక్ట్ అవ్వట్లేదు. కోటలోకి ఈజీగా వెళ్ళిపోతారు, దాని తర్వాత విలన్ వరకు ఈజీగా వెళ్ళిపోతారు. అది ఇంకొంచెం గ్రిప్పింగ్గా, ఇంకొంచెం కష్టంగా అక్కడ వరకు చేరుకోవడంలో కష్టపడటం, దాంట్లో వాళ్ళు భయపడటం, అలా ఏదైనా ఇంకొంచెం బాగా పెట్టుంటే ప్రతిదానికి ఇంకొంచెం అన్నట్టు అనిపించింది నాకు. అలా ఇంకోటి ఏదైనా చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, కాన్సెప్ట్ మాత్రం మంచి కాన్సెప్ట్. మన ఇప్పటివరకు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇలాంటివి చూసేసి కొద్దిగా బోరింగ్ ఉంది కదా. సో మంచి కాన్సెప్ట్. సో దుష్ట శక్తిని అప్పుడెప్పుడో రాజు ఎందులే మళ్ళీ స్పాయిల్ అయిపోద్ది. సో మంచి కాన్సెప్ట్, అలాంటి కాన్సెప్ట్ని వేస్ట్ చేసేసారేమో అన్న ఫీల్ వచ్చింది నాకు. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది. సో ఒక యావరేజ్ మూవీ, పార్ట్స్ చాలా చోట్ల కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది. మీరు పర్లేదు, మాకు కామెడీ అంటే టైం పాస్ అయితే అవుతుంది, మరి బోర్ కొట్టేసి మీరు ఫోన్ చూసుకునేలాగే ఉండదు, మొత్తం ఫోన్ చూసుకునేలాగే ఉండదు. పాటలు కూడా ఏముండవు, ఒక 2-3 పాటలు ఉన్నాయి అంతే. సో ఈ స్నేక్ డాన్స్ ఏదైతే ఉందో అది లాస్ట్లో వస్తుంది. సో అక్కడ కొంచెం సర్ప్రైజింగ్గా కొన్ని పెట్టారు. సో అది ఓకే, మీరు కామెడీ ఎంజాయ్ చేస్తాం, పర్లేదు, మాకు టైం పాస్ కావాలి అనుకుంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. సో మీరు వెళ్ళొచ్చు, థియేటర్లో చూడొచ్చు, ఓకే, యూ విల్ ఎంజాయ్. ముఖ్యంగా కిడ్స్ అంత భయపడరు కానీ పర్లా, ఒక 12+, 13+ కిడ్స్ వెళ్తే వాళ్ళు కొద్దిగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది, భయపడకుండా. పెద్ద హారరే ఉండదు. సో ఓకే, టైం పాస్గా మాకు ఏదైనా మూవీ కావాలంటే యూ కెన్ ట్రై ఇట్, బట్ నాట్ బెస్ట్ చాయిస్ అని నాకైతే అనిపించలేదు. మీరు వెళ్ళి మా దగ్గర మనీ ఉన్నాయి చూస్తాం, అక్కడక్కడ నవ్వుకున్నా పర్లేదు అంటే మినిమం గ్యారెంటీ అయితే ఉంది. సో ఆ మినిమం గ్యారెంటీ వెళ్ళొచ్చు. యావరేజ్ మూవీ అంతే. ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా పెట్టుకుంటే మాత్రం యూ విల్ డిసప్పాయింట్. సో నేను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎప్పుడే నేను చెప్పేది అదే, మూవీ మనకి ఎప్పుడు బాగా నచ్చిద్ది, యావరేజ్గా నచ్చిద్ది, బిలో నచ్చిద్ది అంటే ఆ ట్రైలర్స్ ఎన్ని చూసి మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్సే. ఆ ఎక్స్పెక్టేషన్స్ కనుక రీచ్ అయితే మనం బాగా సాటిస్ఫై అవుతాం, రీచ్ అవ్వకపోతే డిసప్పాయింట్మెంట్ అవుతాం. సో నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరే, ట్రైలర్ చూసి. సో అక్కడ జరిగింది వేరే. సో అందుకోసం అని చెప్పి నాకు కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో మీ ఒపీనియన్స్ మీరు కామెంట్ చేయండి. మిగతా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుంటారు ఆ ఒపీనియన్స్ని. సో వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎలాగో హాలిడేసే కాబట్టి. సో వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. సో ఇది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.